ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. త్వరలో పదవీ కాలం ముగుస్తున్న స్థానాలపై దృష్టి సారించింది. అభ్యర్థుల ఎంపికపై పిసిసి కసరత్తు మొదలైంది. ఇంతకీ ఎవరిని బరిలోకి దించే ఛాన్స్ ఉంది? ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తిరిగి పోటీ చేస్తారా? ఇంతకీ ఎమ్మెల్సీ సీటు ఎవరికి కేటాయించే ఛాన్స్ ఉంది? లెట్స్ వాచ్. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి సవాల్గా మారాయి. పార్టీ అధికారంలో ఉండడంతో కాంగ్రెస్ కి ప్రతిష్టాత్మకంగా మారింది ఎన్నిక. ప్రధానంగా సిట్టింగ్ గ్రాడ్యుయేట్ స్థానాన్ని దక్కించుకోవడం కత్తిమీద సాములా మారింది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవీకాలం మార్చి 31తో ముగుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ జీవన్ రెడ్డి ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా నియమించాలనే అంశంపై ఆయా జిల్లాల నేతలతో చర్చించారు టీపీసీసీ చీఫ్. 4 ఉమ్మడి జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు సమావేశానికి హాజరయ్యారు. సిట్టింగ్ సీటుగా ఉన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని మళ్లీ దక్కించుకునేందుకు పార్టీ స్ట్రాటజీపై చర్చించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు గడువు డిసెంబర్ మొదటి వారంతో ముగిసింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. ఇక స్కెడ్యూల్ వచ్చే సమయానికి అభ్యర్థిని ప్రకటిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని గెలుచుకుంది. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది. దాంతో ఎమ్మెల్సీగా పోటీకి నేతలు పోటీ పడుతున్నారు. టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక ఇది. అంతేకాదు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్ కూడా ఇదే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పరిధిలో ఉండడంతో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ప్రస్తుతం జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అప్పటికి తెలంగాణలో బీఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. విద్యార్థులు, నిరుద్యోగుల్లో అసంతృప్తి తదితర అంశాలు జీవన్ రెడ్డికి సానుకూలంగా మారాయి. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డిని మరోసారి బరిలో దింపాలని ఇటీవల జరిగిన సమావేశంలో నేతలు ప్రతిపాదించారు. అయితే తనకు పోటీ చేసే ఆలోచన లేదని జీవన్ రెడ్డి సున్నితంగా తిరస్కరించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిపై చర్చ జరిగిందని, వీలైనంత త్వరలోనే అభ్యర్థి ప్రకటన ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెబుతున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఉద్యోగాల భర్తీ చేశామంటోంది కాంగ్రెస్. ఏడాదిలో 60,000 ఉద్యోగాలిచ్చిన ఘనత కాంగ్రెస్ దేనని, ఇదే విషయం పట్టభద్రుల్లో తమకు ప్రచారాస్త్రం అవుతుందంటోంది అధికార పార్టీ. అందుకే అభ్యర్థి ఎవరైనా గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. పలువురు ఆశావహులు ఛాన్స్ ప్లీజ్ అంటూ పోటీకి ముందుకొస్తున్నారు. పార్టీ ఆదేశిస్తే బరిలో ఉంటామని పలువురు పీసీసీ ముందు తమ మనసులో మాట చెబుతున్నారు. అధిష్టానం మాత్రం గెలుపు గుర్రం కోసం గట్టి కసరత్తే చేస్తోంది.